హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అసలు వీడియోస్ ఏం చేయాలి, వీడియోస్ చేసినా కూడా అందులో ఏం వాయిస్ ఓవర్ ఇవ్వాలి కూడా అసలు ఏం అర్థం కావట్లేదు. రోజు రొటీన్‌లానే ఏ రోజు కూడా ఈవినింగ్ వాకింగ్‌తో పాటు ఇంట్లోకి ఏమన్నా గ్రాసరీస్ అవసరమైతే తీసుకుందామని చెప్పి అల్డీకి బయలుదేరాము. లిడిల్ లానే ఇది కూడా ఒక సూపర్ మార్కెట్. ఇక్కడ అన్ని దొరుకుతాయి. లిడిల్ కంటే కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట ఈ స్టోర్. ఎప్పుడు లిడిల్కి వెళ్ళి అన్ని తీసుకునే మేము ఫస్ట్ టైం అల్డీకి వెళ్తున్నాము. షాపింగ్ మాల్స్ దేనికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ట్రాలీ అయితే తీసుకుంటాం కదా, అలానే ఇక్కడ కూడా ట్రాలీ తీసుకుందామని వెళ్ళాము. మేము ఫస్ట్ టైం అల్డీకి వెళ్ళడం వలన మాకు ఈ విషయం తెలియలేదు, ఎవరు చెప్పలేదు కూడా. ఇక్కడ ట్రాలీ తీసుకోవాలంటే ఫస్ట్ £1 పే చేయాలి. £1 పే చేసిన తర్వాత మాత్రమే ట్రాలీ మనకి ఇస్తారు. తర్వాత షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే మళ్ళీ ట్రాలీని వాళ్ళకి అప్పచెప్తామో తిరిగి మన £1 మనకి ఇస్తారు. యూకేలో ఉంటూ మీరెవరైనా సరే ఫస్ట్ టైం అల్డీకి కానీ ఆజ్డాకి కానీ వెళ్తే ఖచ్చితంగా ఒక £1 అన్నా క్యారీ చేయండి. అసలు మేము అల్డీకి రావడానికి ఇంకొక రీజన్ ఉందండి. మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు, సర్ప్రైజ్ బ్యాగ్ అని. అసలు ఈ సర్ప్రైజ్ బ్యాగ్ ఏంటి, అంత కాస్ట్ ఉన్నవి తక్కువ కాస్ట్కి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకేంటి అని ఎక్కడో చిన్న క్యూరియాసిటీ తెలుసుకుందామని టూ గుడ్ టు గో అని ఒక యాప్ ఉంది. ఆ యాప్లో ఒక సర్ప్రైజ్ బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ని మనం బుక్ చేసుకుంటే వాళ్ళు చెప్పిన టైంకి ఆ స్లాట్కి మనం అక్కడికి వెళ్ళి ఆ బ్యాగ్ని మనం కలెక్ట్ చేసుకోవాలి. ఈ యాప్లో కోల్డ్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్ బ్యాగ్, వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ సర్ప్రైజ్ బ్యాగ్, బ్రేక్ఫాస్ట్ సర్ప్రైజ్ బ్యాగ్ అని ఇట్లా చాలా ఉంటాయి. అసలు ఎందుకు ఇంత ఎక్కువ కాస్ట్ ఉన్న ఐటమ్స్ని ఇంత తక్కువకి ఇస్తున్నారో తెలుసుకుందామన్న ఉద్దేశంతో మేము కూడా ఒక సర్ప్రైజ్ బ్యాగ్ని బుక్ చేసాము. మా ఇంటికి దగ్గరలో ఒక 15 మినిట్స్ వాకవే డిస్టెన్స్లో ఉన్న అల్డీలో బుక్ చేసాము. ఎలానా అక్కడి దాకా వెళ్ళాం కదా, అసలు ఇక్కడ ఏమేమి ఉంటాయో చూద్దామని చెప్పి మొత్తం ఒక రౌండ్ వేసేసాము. కంపేర్ టు లిడిల్ కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇక్కడికి కూడా రావచ్చు. మన మందు బాబులకు కావాల్సిన మందులు కూడా చాలా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడతారో లేకపోతే మనం ఎందుకు అలా ఉండకూడదని ఆలోచిస్తారో లేకపోతే ఒక్కసారిగా ఫ్రీడమ్ వస్తుందని అనుకుంటారో తెలియదు, కానీ చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్మోకింగ్కి డ్రింకింగ్కి చాలా అలవాటు పడతారండి. అందరూ అదే వేలో వెళ్తారని కూడా కాదు, చాలామంది మంచోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. పేరెంట్స్ కష్టం విలువ తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అన్న లెక్కలో జాబ్స్ చేసుకుంటూ 16 అవర్స్ 8 అవర్స్, కొంతమందికి అయితే 3-4 మంత్స్ జాబ్స్ దొరక ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి. మనం అనుకుంటూ ఉంటాం మనం ఇబ్బందులు పడుతూ పెరిగాము, మన సిచ్యువేషన్స్ మన పిల్లలకి రాకూడదు, మనం పెరిగినట్టు వాళ్ళు పెరగకూడదు, మనం ఇబ్బందులు పడినట్టు వాళ్ళు పడకూడదు, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా పెంచాలి అని అనుకుంటాము. బట్ అది కరెక్ట్ కాదు అన్నది నా ఒపీనియన్ అండి. ఇబ్బంది పెట్టకూడదు అని కాదు, మన కష్టం విలువ, రూపాయి విలువ తెలిసేటట్టు పిల్లల్ని పెంచాలి. మనం ఎంత కష్టపడి వాళ్ళని పెంచుతున్నామో వాళ్ళకి తెలియాలి, అలాగే వాళ్ళని కూడా అంతే బాగా చూసుకోవాలి. మన కష్టం విలువ మన పిల్లలకి చెప్తేనే కదా రేపొద్దున వాళ్ళ కష్టానికి ఎంత విలువ ఉంటుంది అని వాళ్ళకి అర్థమవుతుంది. పేదరాజు పెద్దంలా డైలాగులు ఎక్కువ చెప్తున్నాను కదా, సో ఇంకా వదిలేసేయండి. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి. మేము నైట్ వెళ్ళేసరికి మాకు స్లాట్ టైం వచ్చేసరికి 9:30, సో అందుకని మేము 8:30కి అట్లా బయలుదేరాము. నైట్ అయిపోయిందనేమో అన్నీ ఖాళీ అయిపోయాయి. ఇంకా రేపు మార్నింగ్ అనుకుంటా ఈ స్టఫ్ అంతా ఫిల్ చేస్తారు. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, విండో షాపింగ్ మాత్రమే ఏం చేస్తామని మాకు కావాల్సిన కొన్ని తీసుకున్నాము. ఎంత షాపింగ్ చేసినప్పటికీ మన ఇండియా డీమార్ట్లో చేసిన షాపింగ్, ఆ థ్రిల్లు, ఆ హ్యాపీనెస్ ఎక్కడా రాదండి. ఇంకా బట్టల విషయానికి వస్తే ఇక్కడ చాలా కాస్ట్ అనిపించాయి నాకైతే. అదే విజయవాడలో అయితే ఒక ₹1000 చేతిలో పట్టుకొని లెనిన్ సెంటర్ టు రాఘవయ్య పార్క్, బిసెంట్ రోడ్ మొత్తం తిరిగేస్తే ఒక 5-6 జతలు బట్టలు కొనుక్కోవచ్చు. ఇంకా జ్యువెలరీ కొనుక్కోవాలంటే ఒక్క ₹500 చేతిలో పెట్టుకొని బీసెంట్ రోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తిరిగేస్తే ఒక బొట్టెడు సామాన్ వస్తాయి. బొట్టి బిళ్ళల దగ్గర నుంచి జుమ్కాస్ దాకా అన్నీ వచ్చేస్తాయి. ఇది విని అందరూ అనుకోవచ్చు అబ్రాడ్లో ఉండి కూడా ఇలా ఆలోచిస్తారా అని. అబ్రాడ్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఇలా ఆలోచిస్తారండి. మెగాస్టార్ చిరంజీవి లాంటి వారే సబ్బు బిళ్ళని అతికించి మరీ వాడుతున్నారు. ఇంకా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి అయితే చెప్పనవసరమే లేదు. ఆ పద్ధతి మనతోని పుట్టి పెరిగి పెద్దయి పాతి పెట్టబడుతుంది అన్నమాట. వేరే వేరే దేశాల్లో ఉంటూ ఇలానే మీకు కూడా ఎవరికైనా అనిపించిందా? అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ మాల్ అంతా విండో షాపింగ్ చేసేసాము.
కావాల్సిన కొన్ని సామాన్ మాత్రం తీసుకున్నాము. ఎందుకంటే రోజు షాపింగ్ అంటే కష్టం కదండి. ఇక్కడ ఏదైనా మనం సేవ్ చేయగలము అని అనుకుంటే అది ఫుడ్ విషయంలో మాత్రమే. మనం ఏ పొట్టకూటి కోసం అయితే ఎంత దూరం వచ్చామో ఆ ఆత్మారామాన్నే బాధ పెట్టాల్సి వస్తుంది. ఏం చేస్తాను చెప్పండి, కొన్ని డేస్ తప్పదు, తర్వాత అన్నీ మంచి రోజులే అనుకోండి. కష్టపడకుండా సుఖం రావాలంటే కష్టం కదా మరి. ఎందుకని చివరికి మాకు కావాల్సిన కొన్ని సామాన్ తీసేసుకొని ఆ సర్ప్రైజ్ బ్యాగ్ గురించి అడగడానికి వెళ్ళాము. చూశారు, చెక్ చేశారు డీటెయిల్స్. వచ్చేసిందండి ఆ సర్ప్రైజ్ బ్యాగ్. ఇదే చాలానే ఇచ్చారు, కానీ ఇందులో మనం తినేవి ఏమీ లేవు. ఇది మొత్తం ఓవరాల్గా ఒక 30 pounds కాస్ట్ ఉంటుంది. మేము ఇది 3.66 చేంజ్ అంటే అరౌండ్గా 3,000 రూపాయల సామాను 300 రూపాయల చేంజ్కి తీసుకున్నాము. బీఫ్ బర్గర్లు ఇచ్చారు. మామూలు బర్గర్లు ఏమో అని అనుకున్నాము, తీరా చూస్తే అవి బీఫ్ బర్గర్లు. అసలు ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారని చూస్తే తెలిసింది ఏంటి అంటే ఎక్స్పైరీ డేట్ అదే రోజు ఇచ్చారు. సేమ్ డే ఎక్స్పైరీవి, అది నైట్ టైంకి ఇచ్చారు కాబట్టి నో యూస్. దీన్ని ఖచ్చితంగా ఎవరికి రికమెండ్ చేయను. అప్పటికప్పుడు ఎవరైనా తీసుకొని వెంటనే యూస్ చేస్తారంటే కనుక ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇంకా అందులో తినాల్సింది ఏదన్నా ఉంది అంటే ఆ వాటర్ మిలాన్ ఒకటే. సో అందుకని అది తినేసాను. నైట్ 10:30 అయిపోయింది ఇంటికి బయలుదేరేసరికి. ఇది మా ఇంటి దగ్గరలో ఉండే ఒక పెద్ద పార్క్. మా ఆయన వాకింగ్ షాపింగ్ అని చెప్పి తిప్పి 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 పిప్పి చేశాడన్నమాట. సో ఇంకా అసలు ఓపిక అయిపోయింది. ఇంటికి వెళ్ళి తినే ఓపిక కూడా లేదు. ఇలా చేతిలో ఫోన్ చేతిలో లాక్కెళ్ళిపోయాడు అనుకో, పరిస్థితి ఏంటి? ఫోన్ కోసమా? డబ్బులు తీసుకురావాలి కదా. చైన్ నిక్కాలో, రింగ్ నిక్కాలో, పర్స్ నిక్కాలో అన్నాడు అనుకో, అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? నాకు ఉంది కదా, నీకు రింగ్ ఉంది కదా, అదేంటి పిరికోడివా? ఫైట్ చేయవా నువ్వు? అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే ఒక కుక్కను చూసామండి. తర్వాత తెలిసింది ఏంటి అంటే అది కుక్క కాదు, నక్క. ఇక్కడ నైట్ టైం నక్కలు తిరుగుతాయంట. అసలు అది నక్క అని చెప్పగానే నాకు ఒకలాంటి భయం పుట్టింది. ఎందుకంటే ఫస్ట్ టైం చూడటం నేను కూడా. అది చూసారా, చూడడానికి కుక్కలానో పిల్లిలానో ఉంది, అసలు నక్కలా లేదు, బక్క చిక్కిపోయింది. నైట్ పూట డస్ట్బిన్స్లో ఉండే ఫుడ్ తినడానికి ఇవి బయటకు వస్తాయంట. వచ్చేసింది, అది మమ్మల్ని చూసింది. చూడగానే నాకైతే ఒకలాంటి వణుకు పుట్టింది. చిన్నదైనప్పటికీ నక్క అనేసరికి కొంచెం భయం ఉంటుంది కదా ఎవరికైనా. ఇలాంటి మరిన్ని యూకే వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.